హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఇవాల్టి మూవీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నుండి పెద్ద విజయం లభించింది. తన అనుమతి లేకుండా పేరు, ఫోటోలు, బిరుదులు వాణిజ్య ప్రయోజనాల కోసం వాడరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. జడ్జి ఎస్ శశిధర్ రెడ్డి ఈ ఆదేశాలు జారీ చేశారు. మెగాస్టార్ చిరు పేర్లు, వాయిస్, ఫోటోలు ఏ సంస్థ ప్రకటనలలో వాడరాదని కోర్టు స్పష్టం చేసింది. తన వ్యక్తిత్వ హక్కులకు రక్షణ లభించిందని చిరంజీవి వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. సన్యాసం తీసుకుంటున్నా అనే వార్తలపై నటి రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు. అవి కేవలం పుకార్లే, నేను బాధ్యతారహిత తల్లిని కాదు అని స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో సరదాగా అన్న మాటలను కొందరు మీడియా సంస్థలు తప్పుగా ప్రచురించారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. నా పిల్లలు చిన్నవాళ్లు, వాళ్ల భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పారు. ఇటీవల టైగర్ నాగేశ్వరరావుతో తిరిగి నటనలోకి వచ్చిన రేణు దేశాయ్ సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల ఇంట మరో సంతోషం చేరింది. ఉపాసన రెండోసారి గర్భవతి అయినట్లు సమాచారం. దీపావళి సందర్భంగా పంచుకున్న వీడియోలో ఈ సంతోషాన్ని సూచించారు. మెగా కుటుంబ సభ్యుల సమక్షంలో సీమంతం వేడుక కూడా ఘనంగా జరిగింది. సోషల్ మీడియాలో ఆ వేడుక వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రముఖ నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లోకా చాప్టర్ 1 తెలుగులో వస్తే ఫ్లాప్ అయ్యేది అన్నారు. తెలుగు ప్రేక్షకులు కథ కంటే లాజిక్ పై ఎక్కువ దృష్టి పెడతారని ఆయన అభిప్రాయపడ్డారు. రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర సినిమాను ఈ నెల 31న విడుదల చేయబోతున్నారు. ప్రముఖ నటి సమంత తన జీవితం గురించి భావోద్వేగంగా మాట్లాడారు. నా కష్టాల్లో కొందరు ఆనందించారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విడాకులు, అనారోగ్య సమయంలో ఎదుర్కొన్న ట్రోల్స్ గురించి కూడా చెప్పారు. ఇప్పుడు అలాంటి వారిని పట్టించుకోవడం మానేసా అన్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో రక్త బ్రహ్మాండ సినిమాలో నటిస్తున్నారు. త్వరలో తెలుగు దర్శకురాలు నందిని రెడ్డితో కొత్త సినిమా మొదలు కానుంది. కాంతారా చాప్టర్ 1 ఘన విజయం సాధిస్తుండగా హీరోయిన్ రష్మిక మందన్న మౌనంగా ఉండటం అభిమానుల్లో ఆగ్రహం రేపుతోంది. తన కెరీర్ కు ఆరంభం ఇచ్చిన దర్శకుడు రిషబ్ శెట్టి సినిమాపై స్పందించలేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండతో సీక్రెట్ ఎంగేజ్మెంట్ వార్తలతో రష్మిక మళ్లీ హాట్ టాపిక్ అయ్యారు. నాని హీరోగా దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా హైప్ సృష్టిస్తోంది. సలార్ 2, SSMB 29 వంటి భారీ ప్రాజెక్టులతో కూడా పృథ్వీరాజ్ బిజీగా ఉన్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు మరో అరుదైన గౌరవం లభించింది. భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది చేతుల మీదుగా COAS కమాండేషన్ అవార్డు అందుకున్నారు. 2009 నుంచి టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్గా సేవలందిస్తున్న మోహన్ లాల్ ఈ గౌరవంపై ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవలే ఆయనకు దాదాసాహెబ్ పాల్కే అవార్డు కూడా లభించింది. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ మళ్లీ రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు. డిజాస్టర్ తర్వాత కాదు, టెంపర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సినిమాలు ఆపేసా అంటూ క్లారిటీ ఇచ్చారు. తన పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై మరో భారీ సినిమా తీయబోతున్నట్లు తెలిపారు. తాజాగా చిరంజీవి, వెంకటేష్ హాజరైన దీపావళి పార్టీతో రీఎంట్రీ మూడ్ సెట్ చేసిన బండ్ల గణేష్ ప్రస్తుతం మళ్లీ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. యంగ్ టైగర్, జూనియర్ NTR ఫోటోలను కొందరు ఆకతాయిలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారు. దీనిపై అభిమానులు తీవ్రంగా స్పందించి హైదరాబాద్ సిపికి ఫిర్యాదు చేశారు. మా హీరో ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు అభిమాన సంఘాలు. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ మళ్లీ తెరపైకొచ్చాయి. ఇవ్వండి ఇవాల్టి మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. మీరు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఏం చేయాలో తెలుసు కదా, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.